సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ దళిత నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ దళిత ద్రోహి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు దళిత ఓట్లే కావాలని, వారి సమస్యలు అభివృద్ధి అవసరం లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్ కి అంబేద్కర్ గుర్తుకు వచ్చారని విమర్శించారు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూని ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ కు అంబేద్కర్ పై ఉన్న చిత్తశుద్ధి ఏంటో దళితులు ఆలోచించాలని సూచించారు. దళిత సీఎం అని అన్నాడు. దళిత సీఎం వేడికెళ్ళి వచ్చిండు. ఉద్యమం టైంలో యూనివర్సిటీలో దళిత స్టూడెంట్స్, గిరిజన స్టూడెంట్స్ భుజాల మీద కూర్చొని ఈ స్టూడెంట్స్ సాక్షిగా నేను దళిత సీఎంని చేస్తాను అని చెప్పిన మనిషి ఏడవాయి దళిత సీఎం నువ్వే ఎక్కి కూర్చున్నావు. సరే, డెప్యూటీ సీఎం ఇచ్చినావు, ఒకరికి ఇచ్చినావు, మళ్ళా తీసేసి ఇంకోరికి ఇచ్చినావు. మళ్ళీ 2018లో ఎందుకు తీసేసినావు మొత్తానికి? అంటే 2014 నుండి 2018 వరకే డిప్యూటీ సీఎం ఉండాల. 2018 తర్వాత నేను వాగ్దానం చేయలేదు కాబట్టి నేను ఇయ్యాను. అంటే నువ్వు ముందు చేసిన వాగ్దానం మర్చిపోయినావా, లేకపోతే దాని తర్వాత ఇయ్యదని అనుకున్నావా? దళిత సీఎం చేస్తానన్నావు, మా ఓట్లు తీసుకొని దళిత సీఎం చేయలే. 3 ఎకరాల భూమి అని అన్నావు. ఒకరికి వ్యవసాయం చేసుకోవడానికి 3 ఎకరాల భూమి ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు ఇప్పటి వరకు? అది మోసం చేసినావు. దానికి సంబంధించిన ఏమాత్రం చెక్ చేయకపోవడం వల్ల, ఏమాత్రం పరిశీలించకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయలు బ్యాక్లాగా మిగిలిపోయినాయి. ఆ విషయాన్ని నేను ప్రక్షాళన చేస్తున్నా. మనము ఈ ఏడాదికి వచ్చిన నిధులను ఖర్చు చేయని అధికారులను జైలుకు పంపేటట్టు చట్టం తీసుకొస్తున్నా అని చెప్పని ఒక చట్టం తీసుకువచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద, SDF కింద దాన్ని, ఆ చట్టాన్ని SC/ST సప్లాన్ ను మార్చేసి ఇష్టానుసారంగా డబ్బులను నువ్వు ఖచ్చితంగా చేయకపోయినట్టయితే, నువ్వు డైవర్ట్ చేయకపోయినట్టయితే ఎస్సీ కార్పొరేషన్ యొక్క పరిస్థితి ఏంది? ఈరోజు 50,000, ₹1,00,000, ₹1,50,000, ₹20,000 చిన్న చిన్న వ్యాపారులు, కూరగాయలు అమ్మే వాళ్ళందరూ కూడా లోన్లకు అప్లై చేసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చేవి. దాదాపు 3 నుంచి 4 లక్షల అప్లికేషన్లు నీ రూమ్ లో సోషల్ వెల్ఫేర్ అక్కడ భవన్లో పడి ఉన్నాయి. నామకే వస్తే చైర్మన్ ను నియమిస్తావు. ఆ చైర్మన్ కు అధికారాలు ఉండవు, చైర్మన్ కు డబ్బులు ఉండవు. 1 కాదు 2 కాదు బూచి చూపిస్తా ఉన్నాడు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టని చెప్పి పెట్టుతాడు, ఎవరు చెప్తలేరు. కానీ ఈ 9 సంవత్సరాల కాలంలో ఏం చేసినావని మేము అడుగుతా ఉన్నాము. అంబేద్కర్ జయంతి రోజు ఎక్కడ పోయినావు? అంబేద్కర్ వర్ధంతి రోజు ఎక్కడ పోయినావు? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నిజంగా మా పైన అంత చిత్తశుద్ధి ఉంటే దళిత బంధుతో మరొకసారి మమ్మల్ని మోసం చేస్తా ఉన్నావు కదా, దళితుల అభ్యున్నతి కోసమే నువ్వు పాటుపడతా ఉన్నావు కదా. మేము అడుగుతా ఉన్నాం ఒకటి, నేను సూటిగా, మా అభ్యున్నతి కోసం నువ్వు పోరాడుతున్నావు అయితే, మా అభ్యున్నతి కోసం ఆశించేటోడు అయితే, ఈ రాష్ట్రంలో దాదాపు 24 లక్షల సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు ఉన్నాయి. దాంట్లో దాదాపు ఎస్సీలకు 5,75,000 సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములుంటే, బీసీలకు 8,14,000 పైన బీసీలకు ఉంటే, ఎస్టీలకు 6,72,000 సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఏవైతున్నాయో 10 ఏళ్లకు 15 ఏళ్లు వాళ్లకు శాశ్వత పట్టాలు ఇస్తున్నటువంటి సందర్భం ఆ రాష్ట్రాల. అయ్యా ముఖ్యమంత్రి, మాకు 10 లక్షల రూపాయలు నువ్వు ఇస్తావో ఇవో దేవుడు ఎరుగు, కానీ మా అభ్యున్నతి కోసం నువ్వు పాటుపడేటోడు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఏవైతున్నాయో శాశ్వత పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వస్తుంది, గ్రాంట్. అది 100% గ్రాంట్. ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత డైవర్ట్ చేశారు, ఆ వైట్ పేపర్ చూపించండి ఒకసారి, పబ్లిష్ చేయండి. తమ్ముళ్ళు లేవు, ఎందుకంటే ప్రజలకు ఏవి రాలే, అన్ని డైవర్ట్ అయినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత SC/STs మీద అట్రాసిటీస్ పెరిగినాయి. NCRB రిపోర్ట్స్ చూడండి. పోలీస్ స్టేషన్ లో వేసి లాకప్ వేసి కొట్టిన, నోరిప్పితే చాలు ఎవరన్నా SC యువకుడు కానీ గిరిజన యువకుడు నోరిప్పి ఏమన్నా ఇట్లా చేస్తారంటే వాడిని లాకప్ వేసుకుంటే, ఇంత చేసి కూడా మళ్ళీ ఓట్లు వాళ్ళవే కావాలి. ఎందుకు? నీ లెక్కలు నువ్వు వేసుకున్నావు.